నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ చలనచిత్ర దర్శకత్వంలో శిక్షణ కార్యక్రమానికి స్వాగతం. నేను డాక్టర్ చిలకమరి నటరాజ్. అది మనం డిస్కస్ చేసుకునేది. సో సినిమాటోగ్రఫర్తో కూర్చుంటాం. మన బడ్జెట్ ఎంత, ఫిక్స్డ్ బడ్జెటా, వేరియబుల్ బడ్జెటా? ఇఫ్ ఫిక్స్డ్ బడ్జెట్ సినిమాటోగ్రఫీకి ఈ సినిమాలో మనం కేటాయిస్తున్న నిధులు ఎన్ని, డబ్బులు ఎన్ని పెట్టదలుచుకున్నాము. సినిమా బడ్జెటే 50 లక్షలండి అన్నాం అనుకో, సినిమాటోగ్రఫీకి ఎంత ఇస్తారు? 15 నుంచి 20 లక్షలు కేటాయించవచ్చు. అంతకంటే ఎక్కువ కేటాయించలేరు. ఎందుకని? ఆర్టిస్టులకు పే చేయాలి, టెక్నీషియన్స్కి పే చేయాలి, ప్రొడక్షన్కి ఖర్చులు పెట్టుకోవాలి, మిగతా అన్నిటితో పాటు సినిమాటోగ్రఫీ ఒక డిపార్ట్మెంటు. కానీ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ కాబట్టి దానికి మనం ఎంత నిధుల్ని కేటాయించగలిగితే, గుర్తుపెట్టుకోండి, సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్కి మనం ఎంత, ఏ డిపార్ట్మెంట్ అయినా రిక్వైర్మెంట్ని బట్టి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఏది అవసరం ఏది అవసరం లేదు అనే ప్రాసెస్లో వెళ్తే మనకి అంతవరకు నిధుల్ని కేటాయించుకుంటే తప్పలేదు. అయితే ఇక్కడ మనం ఫస్ట్ అసలు డిస్కస్ చేసుకోవాల్సిన, సినిమాటోగ్రాఫర్తో డిస్కస్ చేసుకోవాల్సిన మేజర్ పాయింట్ ఏంటంటే, చాలామంది 12Kలో చేద్దామండి, 8Kలో చేద్దామండి, 6Kలో చేద్దామండి అని మొదలెడతారు డైరెక్టర్స్. మనకు తెలియాల్సిన మేజర్ పాయింట్ ఏంటంటే, సినిమా థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ప్రొజెక్షన్ ఏది. ఇప్పుడు మ్యాక్సిమం 90% ఆఫ్ ది థియేటర్స్ 2K రెజల్యూషన్. మనం 12Kలో చేసినా మళ్ళీ దాన్ని ఏం చేస్తాము, రివర్స్ 2Kలోకి చేస్తాము. మరి 12Kలో అవసరమా? అవసరం లేదు కదా అనిపిస్తుంది. కొన్నిసార్లు ఆ హ్యూజ్నెస్లో తీసుకున్న వాటిని కంప్రెస్ చేస్తే ప్రాబ్లం లేదు. కానీ 2Kలో చేసి దాన్ని నేను 1Kలో చేసి దాన్ని 2Kలోకి బ్లో చేయాలనో, లేకపోతే 2Kలో చేసి దాన్ని మంచి క్వాలిటీలో తీసుకురావాలంటేనో ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకని 12Kలో చేయొచ్చు, 8Kలో చేయొచ్చు, 6Kలో చేయొచ్చు, 2Kలో కూడా చేయొచ్చు. మనం అనుకున్న బడ్జెట్లో మనం ఎంతలో చేయగలం రెజల్యూషన్లో. దానికోసం ఏ కెమెరాస్ వాడాలి, నాకుండే డెప్త్ ఎక్కడుంది, డెప్త్ ఎక్కువ ఉండే సీన్స్ ఏమున్నాయి, వాటిని బట్టి మనం ఏ కెమెరా వాడాలి. రెడ్ కెమెరా వాడతామా, యారీ వాడతామా, తర్వాత బ్లాక్ మ్యాజిక్ వాడతామా, దాంట్లో కూడా మళ్ళీ ఏ రేంజ్కి వెళ్ళి వాడాలి, కావలసిన యాక్సెసరీ ఏంటి, ఎన్ని రోజులు షూటింగ్ చేస్తాము, దానికి లైటింగ్ స్కీమ్స్ ఏంటి, లైటింగ్ ప్యాటర్న్స్ ఏంటి. చాలామందికి లైటింగ్ స్కీమ్కి లైటింగ్ ప్యాటర్న్కి చాలా తేడాలు తెలియదు. మనం తర్వాత డిస్కస్ చేసుకుంటాం. లైటింగ్ గురించి మనకు దాదాపుగా ఒక 3 to 4 మాడ్యూల్స్ అవసరం. సినిమాటోగ్రఫీ గురించి ఒక 3 to 4 మాడ్యూల్స్ అవసరం. వీటన్నిటి గురించి మనం విడివిడిగా ఒక్కొక్క మాడ్యూల్లో మళ్ళీ డిస్కస్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం సినిమాటోగ్రాఫర్తో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే, మనకున్న బడ్జెట్లో మనం ఏం తెచ్చుకోగలం, దాంట్లో అద్భుతంగా హై ఎండ్లో మనం ఏం చేసుకోగలం. నాకు కావాల్సిన కెమెరా ఏంటి, ఫార్మేట్ ఏంటి, రెజల్యూషన్ ఎంత, ఏమేమి లెన్సులు కావాలి, ఏమేమి యాక్సెసరీస్ కావాలి, డ్రోన్ షాట్స్ వాడతామా, క్రేన్ షాట్స్ వాడతామా, గింబల్ షాట్స్ వాడతామా, మామూలు ఫిక్స్డ్ షాట్స్ వాడతామా. అంటే చాలామందికి జూమ్ లెన్స్కి వేరియబుల్ లెన్స్కి తేడా తెలియదండి. జూమ్ లెన్స్కి ప్రైమ్ లెన్స్కి తేడా తెలియట్లా. ప్రైమ్ లెన్స్కి వేరియబుల్ లెన్స్కి తేడా తెలియకుండా అన్నిటికీ జూమ్ లెన్సులు పెట్టేసి జూములు వాడేసి రకరకాలుగా చేయడానికి ట్రై చేస్తారు. దానికి ఉండే అడ్వాంటేజెస్ ఏంటి, దీనికి ఉండే అడ్వాంటేజెస్, దీనికి ఉండే డిసడ్వాంటేజెస్ ఏంటి, దీనికి ఉండే డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ మనము బేసిక్స్ తెలిస్తే ఒక డైరెక్టర్గా, నేను సినిమాటోగ్రాఫర్తో డిస్కస్ చేసుకునేటప్పుడు ప్రొఫెషనల్గా ఉంటుంది. తెలియదు అనుకోండి, సినిమాటోగ్రాఫర్ చెప్పింది వేదం. సార్ ఒక పని చేద్దాం సార్, ఈ సినిమా రెడ్లో వద్దు సార్, హ్యారీలో కూడా వద్దు, బ్లాక్ మ్యాజిక్లోకి వెళ్దాం. ఎందుకు బ్లాక్ మ్యాజిక్లో చెయ్యాలి, లేదు ఎందుకు రెడ్లో చేయాలి, ఎందుకు యారీలో చేయాలి, ఎందుకు సోనీలో చేయాలి, లేకపోతే ఎందుకు క్యానన్లో చేయాలి, ఎందుకు నికాన్లో చేయాలి, ఇవన్నీ ఒక డైరెక్టర్గా నాకు బేసిక్స్ కొన్ని తెలియాలి. నికాన్కి క్యానన్కి తేడా తెలియకపోయినా, ఇప్పుడు సోనీకి బ్లాక్ మ్యాజిక్కి నాకు తేడా తెలియదు అనుకుందాం, సినిమాటోగ్రాఫర్ ఏది చెప్తే అది. అయితే సినిమాటోగ్రాఫర్ చెప్పిన దాంట్లో బేసిక్స్ ఏంటి, ప్రొఫెషనల్స్ ఏంటి, బేసిక్స్కి ప్రొఫెషనల్స్కి తేడా ఏంటి. బేసిక్స్ అంటే కామన్ సెన్స్ ఉండే ప్రతి వాడికి తెలియాల్సినవి బేసిక్స్. ప్రొఫెషనల్స్ అంటే ఆ ప్రొఫెషన్లో ఎవడైతే వర్క్ చేస్తున్నాడో వాడికి మాత్రమే తెలిసేవి ప్రొఫెషనల్స్. ఈ రెండిటి మధ్యలో మనం కొంత ప్రొఫెషనల్గా కొంత బేసిక్స్ తెలుసుకొని ఉంటే ప్రతి డిపార్ట్మెంట్ గురించి డైరెక్టర్గా వాళ్ళతో మనం డిస్కస్ చేసుకునే ప్రాసెస్లోనే, వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ అన్నారనుకోండి, అంత డెప్త్ అక్కర్లేదండి నాకు అని ఫస్ట్ నేను అన్నాను అనుకోండి, వాళ్ళకి అర్థమైపోతుంది, ఓకే వీళ్ళకి బ్లాక్ మ్యాజిక్ గురించి కొంత అవగాహన ఉంది.
రెడ్కి వెళ్దామండి, రెడ్లో కూడా మళ్ళీ ఏ రెడ్లో రెడ్ పిక్ రెడ్ ఇంకోట ఏంటి. సో ఆ టైప్ ఆఫ్ కెమెరా ఏంటి, దాంట్లో మనం యూజ్ చేసే లెన్సెస్ ఏంటి. నాకు ఇప్పుడు ఒక రూమ్లో తీసుకుంటూ నాకు ఒక మంచి హై స్పీడ్ టెలిఫోటో లెన్స్ కావాలండి అన్నాను అనుకోండి, ఎందుకు, ఏం చేసుకుంటాం, దాని డిస్టెన్సు డెప్త్ ఎంత, ఒక 8mm లెన్స్ పెడితే ఎంత విడ్త్ డెప్త్ వస్తుంది, ఒక 15mm లెన్స్ పెడితే ఎంత డెప్త్ విడ్త్ వస్తుంది, ఒక 24mm లెన్స్ పెడితే ఎంత వస్తుంది, ఒక 35mm లెన్స్ పెడితే ఎంత వస్తుంది. ఈ కామన్ బేసిక్స్ డైరెక్టర్గా మనకు తెలిసి ఉంటే వాళ్ళతో డిస్కస్ చేసుకున్నప్పుడు ఒక పని చేద్దాం సార్, ఇదంతా ఇంటీరియరే, ఇందులో మనకి జస్ట్ ఒక 55 120 హైయెస్ట్ చాలు సార్, ఓకే అతనికి కూడా ఓకే ఈ రేంజ్ తెచ్చుకుంటే చాలు. నాకు అది తెలియదు అనుకోండి, ఇంత డిస్టెన్స్ ఉంటుంది సార్, ఈ డిస్టెన్స్లో మనం షార్ట్స్ చేస్తాము, మ్యాక్సిమం లెంత్గా ఒక 15x10 రూమ్ ఉంటుంది సార్, ఆ రూమ్లో మనం షూట్ చేస్తాం, డన్ ప్లాన్ చేసుకుంటాం. దాన్ని బట్టి తను ఏ లెన్స్ సెట్ తెచ్చుకోవాలి, జూమ్ లెన్సులు తెచ్చుకోవాలా, ప్రైమ్ లెన్సులు తెచ్చుకోవాలా, ఫిక్స్డ్ వేరియబులా, దాంట్లో మళ్ళీ రేంజెస్ ఏంటి తను ప్లాన్ చేసుకుంటాడు. ఫిల్టర్స్ ఏమైనా కావాలా, స్కిమ్మర్స్ కావాలా, డిమ్మర్స్ కావాలా, మన లైట్స్ ఏం కావాలి, టంగ్స్టన్స్ లేకపోతే హాలోజిన్స్ పార్లైట్ల లాంటివి కావాలా, లేకపోతే జస్ట్ ఫ్లోరోసెంట్ బార్స్ చాలా, ఇవన్నీ మనం వాళ్ళతో డిస్కస్ చేసుకుంటే దాన్ని బట్టి వాళ్ళు ఏం చేయాలి, ఎట్లా చేయాలో చెప్తారు, ఏం కావాలో మనం దాన్ని ప్లాన్ చేసుకుంటాం. ఎన్ని రోజులు షూటింగ్, ఫస్ట్ స్కెడ్యూల్ ఎన్ని రోజులో తెలియకుండా సినిమాటోగ్రాఫర్తో మనం డిస్కస్ చేసుకుంటే అది చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకని ఒక రోజుకు ఒక సెటప్ యూనిట్కి ఎంత అవుతుంది, మనం ఎన్ని రోజులు షూట్ చేస్తే మన బడ్జెట్ ఎంతకు మారుతుంది. నేను 30 రోజులు అనుకున్నది 60 రోజులకు షిఫ్ట్ అయింది అనుకోండి నా స్కెడ్యూల్, టోటల్గా నా సినిమా తాలూకు బడ్జెట్ డబుల్ అయిపోయింది. కొంతమంది డైరెక్టర్స్కి వాళ్ళు హిట్ సినిమా తీసినా నెక్స్ట్ సినిమా ఛాన్సులు రాకపోవడానికి కారణం ఏంటంటే ఇదే హ్యాండ్లింగ్ ఆఫ్ ది బడ్జెట్ అంటాము. నేను చెప్పిన బడ్జెట్లో నేను సినిమాని కంప్లీట్ చేయకపోతే, ప్రొడ్యూసర్కి డబ్బులు రిటర్న్ రాకపోతే, ఇప్పుడు కొన్నిటికి లిమిట్స్ ఉంటాయి. ఇప్పుడు హీరో ఎవరు, డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, బ్యానర్ ఏంటి, వీటిని బట్టి మార్కెట్ రేంజెస్ మారుతూ ఉంటాయి. చిరంజీవి గారి సినిమాకి ఇప్పుడు తేజ సజ్జ సినిమాకి మార్కెట్ ఒక రకంగా రాదు. ఎందుకు దిల్ రాజు గారు, నాగార్జున గారి సినిమా, వెంకటేష్ గారి సినిమా, 3 మేజర్ సినిమాలు, మహేష్ బాబు గారి సినిమా, ఈ మూడు ఉండగా హనుమాన్ రిలీజ్ అవుతుందంటే సారీ బాస్ మీకు అన్ని థియేటర్లు మేము రిలీజ్ ఇవ్వలేము అని ఎందుకు చెప్పారు? ఆ సినిమా హిట్ అవుతుందనా లేకపోతే ఫట్ అవుతుందనా కాకుండా వాళ్ళ స్టేచర్ తాలూకు మార్కెట్ రేంజెస్ని బట్టి ఇవన్నీ డెసిషన్స్. దిల్ రాజు గారు ఏదో గుడ్డెద్దు చేయబడ్డట్టు తేజ సజ్జ మీద కోపంతోనో లేకపోతే కించపరచడానికో ఆ డిస్కషన్స్ చేయలే వాళ్ళు. దానికంటే ముందు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో దాదాపుగా ఒక 3-4 గంటల పాటు డిస్కస్ చేసుకొని ఏం చేద్దాం, వాళ్ళకి అన్యాయం జరగద్దు, వీళ్ళకి అన్యాయం జరగద్దు, వీళ్ళకి న్యాయం చేసిన అది కనిపించకూడదు, వివక్ష చూపించారనిపించకూడదు, ఏం చెయ్యొచ్చు. 3 రోజుల తర్వాత ఆటోమేటిక్గా ఏ సినిమా నిలబడితే ఆ సినిమా ముందుకెళ్తుంది, రెండో సినిమా పక్కకి వెళ్ళిపోతుంది, ఏదైతే నిలబడిందో ఆ సినిమా మిగతా వాటిని రీప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది, అందులో సందేహం లేదు. ఇవాళ నిజంగా చెప్పాలంటే మొత్తం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లోనే కాకుండా పాన్ ఇండియాలో కూడా మిగతా సినిమాల కంటే ఈ సినిమా తాలూకు థియేటర్లు పెంచుకుంటూ పోతున్నారు. ఎందుకు అంటే సినిమా ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వస్తుంది కాబట్టి. ఇది స్టార్టింగ్లో మనం ఊహించలేం. ఏం చేస్తాము, మార్కెట్ స్ట్రాటజీస్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. అట్లాగే ఇప్పుడు మనం కూడా మన బడ్జెట్ ఏంటి, ఎంత పెడితే మనకు రిటర్న్స్ మనం అనుకున్న రేంజ్లోకి వస్తాయి, దానికోసం ఏ కెమెరా వాడాలి, ఏ లైట్లు వాడాలి, ఎన్ని రోజులు మనం స్కెడ్యూల్ చేసుకోవాలి, ఇవన్నీ మనం సినిమాటోగ్రాఫర్తో కూర్చొని ఒక్కొక్క దీనికి మనం పర్ఫెక్ట్గా మనం స్కెడ్యూల్ ప్లానింగ్ అనేది ఒక వండర్ఫుల్ సబ్జెక్టు. అది జనరల్గా డైరెక్టర్స్ చేసుకునేది, కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నేర్చుకుంటున్న మీకు అది కూడా తెలియాలి. కాబట్టి ఒకరోజు మొత్తం ఒక మాడ్యూల్ మొత్తం స్కెడ్యూల్ ప్లానింగ్ గురించి డిస్కస్ చేసుకుంటాం. కొత్త వాళ్ళతో ఎట్లా చేయాలి, సీనియర్స్తో ఎట్లా చేయాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. డైరెక్టర్గా సినిమాటోగ్రాఫరు మిగతా వాళ్ళతో డిస్కస్ చేసుకునే ముందే నాకు నా స్కెడ్యూల్ ఎన్ని రోజులు పెట్టుకోవాలి, ఏ రోజు ఏం చేసుకోవాలి, వీటన్నిటికి సంబంధించిన బేసిక్ అవగాహన ఉండాలి. ఈ అవగాహన లేకుండా నేను మొదలుపెట్టేశాను అనుకోండి, చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. అందుకని సినిమాటోగ్రాఫర్తో నాకు ఎన్ని రోజులు అనుకుంటున్నా, టెంటేటివే. స్టార్టింగ్లోనే నేను పర్ఫెక్ట్గా ఈ సీన్ ఈరోజు, దాని తర్వాత ఈ షాట్ ఈరోజు అని చెప్పుకోలేకపోవచ్చు.
బట్ టెంటేటివ్గా నా షెడ్యూల్ ఇన్ని రోజులు ఉంటుంది. ఓ 45 డేసా, 60 డేసా, 90 డేసా, 120 డేసా, 365 డేసా, ఎన్ని రోజులు నా సినిమాని నేను చేసుకోవడానికి నా దగ్గర బడ్జెట్ ఉంది. దాన్ని బట్టి నేను సినిమాటోగ్రాఫర్తో డిస్కస్ చేసుకుంటా. 45 డేస్ ఓకే, 45 డేస్ అయితే ఈ 45 డేస్లో ఏ లొకేషన్స్ మేజర్ లొకేషన్స్ ఉన్నాయి, ఆయా లొకేషన్స్లో నాకు ఏమేం కావాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒక బీచ్ లాంటి ప్లేస్ అనుకోండి, నేను ఇంటీరియర్లో వాడే లైట్లు తీసుకొని పోయి పెట్టుకుంటే ఏం చేసుకుంటాం, అక్కడేం చేస్తాం. 8 రకాల లైటింగ్ స్కీమ్స్ ఉంటాయి. చాలామంది సినిమాటోగ్రాఫర్స్కి, సీనియర్ సినిమాటోగ్రాఫర్స్కి లైటింగ్ స్కీమ్ అంటే ఏంటో తెలుసు, లైటింగ్ ప్యాటర్న్ అంటే ఏంటో తెలుసు. కొత్త వాళ్ళకి సినిమాటోగ్రాఫర్స్ కూడా చాలామందికి తెలియదు. ఒక 8 రకాల లైటింగ్ స్కీమ్స్ ఉంటాయి, కొన్ని రకాల లైటింగ్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఈ లైటింగ్ ప్యాటర్న్ ఏంటి, స్కీమ్ ఏంటి, వీటి గురించి మళ్ళీ మనం మాట్లాడుకుంటాం. సో 8 రకాల లైటింగ్ స్కీమ్స్లో ఏ ప్లేసులలో ఏ స్కీమ్కి వెళ్తున్నాము, సో ఇవన్నీ మనం డిస్కస్ చేసుకొని సినిమాటోగ్రాఫర్తో నా రిక్వైర్మెంట్ ఇది. ఒక గింబల్ వేసుకొని సినిమా మొత్తం షూట్ చేసిన వాళ్ళు ఉన్నారు. క్రేన్లు, గింబల్లు, డ్రోన్లు, ప్రైమ్ లెన్సులు, ట్రాలీలు, ట్రాకులు అన్నీ వేసుకొని సినిమాలు చేసిన వాళ్ళు ఉన్నారు. నేను ఎలా చేయాలి, షోల్డర్ మీద చేసుకొని పరిగెట్టాలా, లేకపోతే చేతుల్లో హ్యాండిల్ చేయాలా, లేకపోతే ఖచ్చితంగా ట్రైపాడ్ వాడాలా, లేకపోతే ట్రాలీ ట్రాక్ వేసుకోవాలా, ఇవన్నీ కూడా సినిమాటోగ్రాఫర్తో నేను పర్ఫెక్ట్గా డిస్కస్ చేసుకొనే నేను సెట్లోకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ట్రాక్ అండ్ ట్రాలీ కావాలండి అంటే యూనిట్ రావాలి కదా. అంటే ట్రాక్ అండ్ ట్రాలీ రాదు, మహేష్ బాబు గారు చెప్తారే ఇలా చేసేయచ్చు సీఎం అయితే అని. అలా చేయలేం. సినిమాలో ప్రతిదీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని అక్కడ అరేంజ్ చేసుకోకుండా ఏదీ చెయ్యలేము, ఆఖరికి మంచినీళ్ళ గ్లాసుతో సహా. అందుకని ప్రతిదీ మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. సినిమాటోగ్రాఫర్తో డిస్కస్ చేసుకుంటాం. బాబు నా లొకేషన్ ఇది, నా సెట్ ఇది. అదేంటి లొకేషన్కి సెట్కి తేడా ఏంటంటే లొకేషన్ వేరు, సెట్ వేరు. లొకేషన్ మొత్తం ఓవర్ అయితే సెట్ దాంట్లో మనం డెవలప్ చేసుకునే ప్రాసెస్. దాంట్లో మళ్ళీ సెట్ ప్రాపర్టీస్ ఏంటి, హ్యాండ్ ప్రాపర్టీస్ ఏంటి, ఆర్టిస్టులు ఎవరు, వాళ్ళ మూమెంట్స్ ఏంటి, ఇవన్నీ ఒక డైరెక్టర్గా నేను ప్లాన్ చేసుకుంటూ దానిని సినిమాటోగ్రాఫర్ సపోర్ట్ తీసుకుంటూ. చాలామంది మనం ఇంతకుముందు కూడా ఒకసారి ఒక మాడ్యూల్లో డిస్కస్ చేసుకున్నాం. షార్ట్ డివిజన్ ఎవరు చేయాలి, సినిమాటోగ్రాఫర్ చేస్తాడా, డైరెక్టర్ చేస్తాడా? షార్ట్ అంటే కెమెరాకి సంబంధించింది కదండి, సినిమాటోగ్రాఫర్ చేస్తాడేమో అనుకునే వాళ్ళు ఉన్నారు. షార్ట్ అనేది డైరెక్టరే చేస్తాడనే వాళ్ళు ఉన్నారు. కొన్నిసార్లు 90%, 90 కూడా 99% డైరెక్టరే షార్ట్ డివిజన్ చేస్తాడు. అయితే కొన్నిసార్లు కొన్ని లొకేషన్స్లో, కొన్ని సిచ్యుయేషన్స్లో డైరెక్టర్ అనుకున్న షాట్ని అక్కడ ఎగ్జిక్యూట్ చేసే టైప్లో వచ్చే ప్రాబ్లమ్స్ తెలిస్తే సినిమాటోగ్రాఫర్ మే సజెస్ట్ సమ్ అదర్ ఎలిమెంట్స్. ఇంకా కొన్ని ఆల్టర్నేటివ్లు సూచించి ఇలా చేసుకుంటే బాగుంటుంది. రామ్ గోపాల్ వర్మ గారు ఆయన విజన్ గమ్మత్తుగా ఉంటుంది, బట్ ఆయనకి ఎగ్జిక్యూషన్లో స్టార్టింగ్లో నాలెడ్జ్ లేదు. ఆయన ఫస్ట్ స్టార్టింగ్లో సినిమా చేసేటప్పుడు నాకు ఇది కావాలి అని తెలుసు, కానీ దాన్ని ఎట్లా చేస్తారో తెలియదు. శివనాగేశ్వరరావు గారు ఉండేవాళ్ళు. శివనాగేశ్వరరావు గారికి వర్మ గారు, శివనాగేశ్వరరావు గారు ఇట్లా చేయాలండి నేను అంటే, ఒక్క నిమిషం వెయిట్ అని ఆయన ఆలోచించి, ఎందుకంటే ఆయన సీనియర్. రామ్ గోపాల్ వర్మ గారికి ఒక రకంగా చెప్పాలంటే రావు గారి ఇల్లు ఇట్లాంటి సినిమాలలో శివనాగేశ్వర గారు డైరెక్ట్ చేసినప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు దానికి కొంత వర్క్ కూడా చేశారు. సో ఒక పని చేద్దాం, పైనుంచి ఒక 40 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంది, దాని మీద నుంచి నాకు వస్తువు ఫుల్ కింద పడేటట్టు కావాలి. బట్ క్రేన్ హైట్ ఎంత ఉంటుంది, 20 ఫ్లోర్ల వరకు వస్తుంది. మరి మిగతాది ఏం చేయాలి నేను? అట్లాంటి సిచ్యువేషన్స్లో ఒకసారి రామ్ గోపాల్ వర్మ గారికి ఇది కావాలి, నాకు పైనుంచి పూర్తిగా క్లోజ్ లెవెల్లో పడాలి, కింద ఎడపడుతుంది. 20 ఫ్లోర్ల కంటే ఎక్కువ క్రేన్ హైట్ లేదు. అప్పట్లో అకేలా క్రేన్స్ లేవు వర్మగారు వచ్చిన కొత్తల్లో. కానీ వాళ్ళు అసలు వర్మగారు కానీ అప్పటి సినిమాటోగ్రాఫర్స్ కానీ వీళ్ళందరూ ఎంత అద్భుతమైన అవి క్రియేట్ చేశారంటే, కొన్ని చూస్తే మనకి అమ్మ అసలు ఇవాళ మనకి ఇంత గింబల్సు, క్రేన్లు, డ్రోన్లు, అకేలాలు ఇవన్నీ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్న షాట్స్ని ఇవేమీ లేని కాలంలో వర్మగారు లాంటి వాళ్ళు చేసేసారు. శివ సినిమాలో ఒక సబ్జెక్టివ్ షాట్ అంటాము, ఆబ్జెక్టివ్ షాట్, సబ్జెక్టివ్ షాట్ అని 2 రకాల షాట్స్ ఉంటాయి. వీటి గురించి మనం ఇంకొక మాడ్యూల్లో డిస్కస్ చేసుకుంటాం. సబ్జెక్టివ్ షాట్ అంటే పాత్ర తాలూకు పర్సెప్షన్లో కెమెరా మూవ్ అవుతుంది. ఇవాళ మనం ఏదైతే బాడీకి కట్టుకొని తర్వాత ఇవి చేసుకొని స్టడీ క్యామ్స్ చేస్తున్నామో, ఇవేమి లేని కాలంలో వర్మ గారు స్టడీ క్యామ్ షాట్ తీశారు.
శుభలేఖ సుధాకర్ గారిని తరుముతూ ఉంటారు. శుభలేఖ సుధాకర్ గారి ప్లేస్లో కెమెరా ఉంటుంది. అని ఆయన సౌండ్ని మనం తర్వాత డబ్బింగ్లో పోస్ట్ చేశారు. పరిగెడుతూ అక్కడ ఒక రాయి ఉంటుంది. రాయికి కెమెరా గుద్దుకొని ఇలా స్లిప్ అయి పక్కకి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే శుభలేఖ సుధాకర్ గారు కింద పడిపోయి ఉంటారు. ఇలాంటి షాట్స్ మనము ఆ కాలంలో, ఇవాళ 2023లో ఎవడైనా చేస్తాడు, కానీ 90ల్లో చేయడం అనేది చాలామంది ఆ కాలపు డైరెక్టర్స్ని మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇంకా వెనక్కి వెళ్తే ఒక కేవీ రెడ్డి గారు, ఒక బిఎన్ రెడ్డి గారు ఇట్లాంటి షాట్స్ వాళ్ళు చేసేసి వదిలేశారు. వాళ్ళు ఒక సినిమాలో చూసా, కెమెరాకి ముందు ఒక చెయ్యి, గుర్రం మీద కెమెరాని పెట్టేసి చెయ్యి ఉంటుంది, టక్ 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 కెమెరా వెళ్తూ ఉంటుంది. అంటే హీరో పర్సెప్షన్లో గుర్రం నడుపుతుంది. అంటే కెమెరామెన్ ఇవాళ అంటే స్టడీ క్యామ్లు వచ్చాయి, పట్టుకొని మంచిగా కట్టేసుకొని అన్నీ పెట్టేసుకొని మన స్టడీ చేసుకొని యాంగిల్ మారకుండా, తర్వాత ఫోకస్ అవుట్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఆ కాలంలో ఇవేం లేని కాలంలో సినిమాటోగ్రాఫరు ఆయన కెమెరా మన గుర్రం మీద కూర్చొని దానికి కెమెరాని ఆయన పట్టుకొని, ఇవాళ అట్లాగా ఇవేం లేవు. అప్పుడు తాళ్ళు పెట్టేసి కట్టేసి వాళ్ళ భుజాల మీద గట్టిగా పట్టుకొని గుర్రం మీద నుంచి కింద పడకుండా ముందర మళ్ళీ ఇంకొక ఆర్టిస్టు చేయి పట్టుకొని ఇన్ని జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు షూట్లు చేశారు. ఎప్పుడు 50ల్లో 60ల్లో. ఒక బెన్హర్ సినిమా చూడండి, 4 గుర్రాల చొప్పున 4 రథాలు, ఒక యాంగిల్ ఇలా తిరిగితే 4 గుర్రాలు ఆ షాట్ పెడితే కరెక్ట్ టట్ట ఇట్లా యూటర్న్ తీసుకొని రావాలి. ఆ షాట్ చూస్తే ఇవాళకి మనకు మతిపోతుంది. ఎందుకంటే 1955, 56 ప్రాంతాలలో ఆ సినిమాలు తీశారు వాళ్ళు. మనకి మాయాబజారు ఏ టైంలో వచ్చిందో దాదాపుగా ఆ టైంలో వాళ్ళకి అక్కడ వచ్చింది. ఆ రెండింటిని చూస్తే ఆ టైంలోనే వీళ్ళు ఎంత అడ్వాన్స్డ్గా ఆలోచించారా అనిపిస్తుంది. సో ఇవన్నీ మనం తెలుసుకొని మనం చేసేటప్పుడు ఒక సినిమాటోగ్రాఫర్తో, బాబు నా రిక్వైర్మెంట్స్ ఇవి, ఇగో ఈరోజు ఈ కెమెరా కావాలి, ఈ లైట్లు కావాలి, ఇగో ఇవి కావాలి, ఈ యూనిట్ కావాలి, ఇగో ట్రాక్ అండ్ ట్రాలీ అక్కర్లేదు, ఒట్టి డ్రోన్ షాట్లు తీస్తాము, అక్కడ ఎక్స్టీరియర్ పోతున్నాము, ఒక పొలంలో షాట్లు, ఒక డ్రోను, ఒక గింబలు తెచ్చుకో చాలు. లేదు, ఒక ట్రాక్ అండ్ ట్రాలీ కావాలి, క్రేన్ కావాలి, సో అండ్ సో. నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి? నేను అది డే టైంలో షూట్ చేస్తున్నానా, నైట్ టైంలో షూట్ చేస్తున్నానా? నైట్ టైంలో షూట్ చేస్తే లైటింగ్కి, డే టైంలో షూట్ చేస్తే లైటింగ్కి చాలా తేడాలు ఉన్నాయి. మళ్ళీ డే టు డే చేస్తే ఒక ప్రాసెస్, డే టు నైట్ చేస్తే ఒక ప్రాసెస్, నైట్ టు నైట్ చేస్తే ఒక ప్రాసెస్, నైట్ టు డే చేస్తే ఒక ప్రాసెస్. ఇట్లా ఇన్ని రకాల ఇవన్నీ మనం వాళ్ళతో డిస్కస్ చేసుకొని, నాకు కావాల్సింది మళ్ళీ ₹1 కావాలి, ఇది అని 10 కోట్ల వద్దంది అనుకోండి, 10 కోట్లు పెట్టే స్టేజ్ నేను ఉంటే కదా. అందుకని మనం సినిమాటోగ్రాఫర్తో డిస్కస్ చేసుకుంటూ, బాబు నా రిక్వైర్మెంట్స్ ఇవి, ఇగో ఈరోజు ఇది కావాలి, 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 ఈరోజు ఇంతమంది ఆర్టిస్టులు ఉంటారు, ఈరోజు ఇంతమంది క్యారెక్టర్స్ ఉంటారు, ఇగో ఇంత హ్యూజ్ ఏరియా. ఇప్పుడు బాహుబలి లాంటి సినిమా అనుకోండి, ఆ యుద్ధం సీన్లు ఉన్నాయనుకోండి, కాలకేయులు, నాకు వైడ్ యాంగిల్ షాట్స్ కావాలి. ఎట్ ది సేమ్ టైం మళ్ళీ అక్కడ శివగామి, పూజారి, బిజ్జల దేవుడు వీళ్ళందరూ ఉండే ఆ వేదిక అక్కడ తీసినప్పుడు ఏం కావాలి, ఇట్లా ప్రతిదీ మనం వాళ్ళతో డిస్కస్ చేసుకుంటూ సినిమాటోగ్రాఫర్తో నా రిక్వైర్మెంట్స్ చెప్పి, మన బడ్జెట్ చెప్పి, ఈ బడ్జెట్లో వాళ్ళు ఏం చేయగలరు, మనం ఏం తీసుకోగలం, ఇవన్నీ ప్లాన్ చేసుకొని మనం సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్ వర్క్స్ చేసుకుంటూ వెళ్తాము. అప్పుడు ప్రొడక్షన్ స్టేజ్లోకి వెళ్ళినప్పుడు మనకు ఆ డిపార్ట్మెంట్తో ప్రాబ్లమ్స్ రావు. తర్వాత సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్లో ఈ స్టేజ్లో ఎవరు ఉంటారు, ప్రొడక్షన్ స్టేజ్లో ఎవరు ఉంటారు, ఇవన్నీ మనం ఇంకొక మాడ్యూల్లో డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. అట్లాగే సినిమాటోగ్రఫీ తర్వాత ఇంకొక బేసిక్స్ వీటిలలోనే, అంటే సినిమాటోగ్రాఫరు, డైరెక్టర్ ఉండే రిక్వైర్మెంట్లో మనం ఇంకేం డిస్కస్ చేసుకుంటాం, ఇవన్నీ ఇంకొక మాడ్యూల్లో డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. మనకు షాఫ్ట్ అకాడమీ రకరకాల కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. ఆ కోర్సెస్ని ఆఫర్ చేసే ప్రాసెస్లో అతి తక్కువ ఫీజులతోటి మిడిల్ క్లాస్ వాళ్ళకి, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఎఫర్ట్ చేసుకోగలిగిన రేంజ్లోనే మనకి ఆఫర్ చేస్తుంది. అది కూడా యూనివర్సిటీ, ఒక పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, ఒక కృష్ణా యూనివర్సిటీ, ఒక అన్నామలై యూనివర్సిటీ లాంటి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ అఫిలియేషన్ తోటి, అథెంటిక్ సర్టిఫికేషన్ తోటి మనకి కోర్సులు ఆఫర్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఎట్లాగైతే ఈ డైరెక్షన్ కోర్సు నేర్చుకుంటున్నా, అట్లాగే మీకు సినిమాటోగ్రఫీ కోర్సు, తర్వాత స్క్రిప్ట్ రైటింగ్ కోర్సు, ఎడిటింగ్ కోర్సు, యానిమేషన్ కోర్సు, ఇట్లా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన 3 మేజర్ వింగ్స్: యానిమేషను, ఫిల్మ్ మేకింగు,
ఫైన్ ఆర్ట్స్, ఈ 3 ఒకే దగ్గర మనకి డిఫరెంట్ డిప్లొమాస్ దగ్గర నుంచి పీజీస్ వరకు కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. మీరు ఎట్లాగైతే సినిమాటోగ్రఫీ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే మిగతా కోర్సెస్ నేర్చుకొని మిమ్మల్ని మీరు ఒక మల్టిపుల్ క్రాఫ్ట్ టెక్నీషియన్గా, ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలో పరిచయం చేసుకొని మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోండి, ప్రూవ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.